హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్వి బ్లాగ్స్. ఈరోజు అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే మొత్తం చూపిస్తాను, చూసేయండి గైస్. ఇప్పుడే వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బట్టలు ఆరేయాలి. ఆద్విక వెళ్ళినప్పుడు వేసాను, బట్టలు అయితే అయిపోయాయి. బయట అయితే వర్షం పడుతుంది అనేసి కాసేపు ఆగాను. ఇప్పుడైతే వేయాలి. ఆరేస్తే ఇంకా 2 days పడుతుంది ఆరడానికి. మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోయి వర్షం పడుతూనే ఉంది 2 days నుంచి. ఇప్పుడైతే బట్టలు మొత్తం ఆరేసి ఇప్పుడే బట్టలన్నీ అయితే ఆరేసాను. బట్టల పని అయితే అయిపోయింది. ఇప్పుడు తులసి చెట్టు నాటాలండి. తులసి చెట్టుకి అయితే 2 days బ్యాకే మట్టి తీసుకొని వచ్చి కొత్త మట్టి అయితే పెట్టాను. ఇంతకుముందు కూడా మా ఇంట్లో ఉండేది, కాకపోతే ఆద్విక పీకేయడం వల్ల తీసేసి దీన్ని అయితే ఎత్తి పెట్టేశాము. ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అయింది, స్కూల్కి వెళ్తుంది కదా, చెప్తే వింటుంది అనేసి అయితే తులసి చెట్టు నాటుదామని అయితే రెడీ చేశాను. మంచిగా క్లీన్ చేశాను. చూడండి ఎంత బాగుందో కదా. ఇందులో అయితే ఇవాళ కానీ రేపు కానీ మొక్క తీసుకొని వచ్చి తులసి మొక్క అయితే ఇందులో నాటాలి గైస్. ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి వచ్చేసి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో వంకాయ కర్రీ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందుకోసం అయితే వంకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా దీనికి కావాల్సింది ఏంటి అంటే టమాటో, ఆనియన్, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇదే నా సీక్రెట్ వంకాయ మసాలా. ఇందులో అయితే కొబ్బరి, ఉప్పు, కారం, చిన్న వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర అయితే వేసానమాట. ఇప్పుడైతే చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడే ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, కరివేపాకు వేసి ఇవి కూడా మంచిగా, ఈ టమాటో కూడా మంచిగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి. అక్కడ టమాటాలు మగ్గే లోపల ఇక్కడ మనం వంకాయలు అయితే కట్ చేసుకుందాం. వంకాయలు కట్ చేసే ముందు ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేసుకుంటే కలర్ లేకుండా మంచిగా వస్తాయి. అందుకని నేను ఇప్పుడు కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసాను. ఇవి కూడా మగ్గగానే ఇంకా కొంచెం మసాలా వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాయి. ఇప్పుడైతే మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా మసాలా వేగిన తర్వాత వంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి. వంకాయలు కూడా వేసాను. ఇప్పుడే బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడే మనం ఏం కావాలన్నా కూడా చూసుకోవాలి. ఉప్పు, కారం అవన్నీ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దాం. ఎక్కువ గ్రేవీ లేకుండా దగ్గరగా అయితే చేస్తున్నాను అనేసి నేనైతే కొంచెమే వాటర్ వేసాను. మీకు ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా కుక్కర్ విజిల్ వచ్చే లోపల రైస్ కడిగి పెట్టేద్దాంలే అనేసి ఇంకా నేనైతే ఇక్కడ కుక్కర్లో రైస్ అయితే వేసాను. అయితే ఈ కడిగి పెట్టేసి ఒక 10-20 minutes నానబెడతాను. రైస్ అయితే నానబెడితే చాలా బాగా అవుతుంది అనేసి నేనైతే నానబెడతాను. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేస్తే రైస్ అయితే అవుతుంది. ఇక్కడ రైస్కి అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసాను. ఇంకా ఇంట్లో దోసపిండి కూడా అయిపోయింటే ఇంకా దోశకి పోద్దాం అనేసి అయితే బియ్యము, ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి స్టోర్ బియ్యం యూస్ చేస్తాం మేము దోశకు, బాగుంటాయి అనేసి ఇంకా 3-4 times మంచిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే స్టోర్ బియ్యం కాబట్టి కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది అనేసి మంచిగా వాష్ చేస్తాను. ఇలా ఒక రోజంతా నానపెట్టేసి నైట్ రుబ్బేస్తాను. ఇప్పుడే కిచెన్లో పని అయితే అయిపోయింది. టీవీ పెట్టేసి కొంచెం సేపు సాంగ్స్ విందామని అయితే సాంగ్స్ పెట్టాను. ముందు నుంచే సాంగ్స్ పెట్టాను, అవి వస్తున్నాయి. నా పని అయితే నేను చేసుకుంటున్నాను. కాసేపు రిలాక్స్ అవుదామని అయితే నేనైతే ఇప్పుడు హాల్లోకి వచ్చానమాట. మంచి సాంగ్ అయితే వస్తుంది, చూసి కాసేపు ఎంజాయ్ చేయాలి. అంతలోపల ఇప్పుడే 11:30-11:50 అవుతుంది. ఇంకా కాసేపట్లో మా ఆద్వికను తీసుకురావడానికి అయితే వెళ్ళాలి. ఈరోజు మా ఆద్విక ఎగ్జామ్ రాస్తుంది. ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళింది. ఎలా రాసిందో ఏంటో వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది. స్కూల్లో స్నాక్స్ తినలేదని ఇక్కడ ఓపెన్ చేసుకొని తింటానని అయితే అంటుంది. బ్యాగ్ చూడండి ఎలా పడేసిందో. ఎగ్జామ్ ఎలా రాసా? ఇంకెన్ని ఉన్నాయి? యాపిల్ పెట్టాను, ఇంకా 2 అయితే ఉంచుకొని వచ్చింది. ఎందుకు తినలేదు? ఎందుకు? ఎక్కడికి? స్కూల్ నుంచి రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. ఇంకా ఆకలి అంటుంటే అన్నం అయితే పెట్టాను అనమాట. వంకాయ కర్రీ అలాగే వైట్ రైస్ అయితే పెట్టాను. వంకాయ కర్రీ మా ఆద్విక ఇష్టంగా తింటుంది. తినిపించాలా? తింటావా? తినిపించాలా? ఓకే, కల్పిస్తా. తింటావా? లేకుంటే తినిపించాలా? ఓకే, తినిపిస్తాంలే. నీకు వంకాయ కర్రీ అంటే ఇష్టమా?
వంకాయ కర్రీ అంటే ఇష్టమా? చూడండి, ఇష్టం అంట. ఎలాగుంది? నమిలి చెప్పు. సూపర్గా ఉందా? నచ్చిందా? ఓకే. ఇప్పుడే మా ఆద్విక అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసింది. ఇంకా నేను కూడా తిందామనేసి అయితే పెట్టుకొచ్చుకున్నాను. ఇప్పుడైతే తినేసేయాలి. నేను కూడా టేస్ట్ ఎలాగుందో చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా చేస్తే మా ఆద్విక కూడా చాలా ఇష్టంగా తింటుంది వంకాయ కర్రీ. గుత్తి వంకాయ కంటే ఇలా చేస్తే మా ఆద్విక బాగా తింటుంది అనేసి ఇలా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి గైస్, చాలా బాగుంది. ఇప్పుడే పైకి వెళ్ళి తులసి మొక్క అయితే తీసుకొని వచ్చి నాటాను. చూడండి, చాలా బాగుంది కదా. చిన్న మొక్కే తీసుకొని వచ్చి నాటాను. చూడాలా ఎన్ని రోజులకి పెద్దదవుతుందో ఏమో. బయట అయితే మాకు వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది, ఇంకా ఆగట్లేదు. కాసేపు పడుతుంది, కాసేపు స్టాప్ అవుతుంది. ఇదన్నమాట. మరి మీ ఏరియాలో పడుతుందో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడే కాసేపు అయితే బయటకు వచ్చాము. చూడండి, వర్షం తగ్గినట్టుంది. రోడ్లు కూడా ఆరాయి ఇప్పుడే. ఆద్విక ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా పోకూడదు మెయిన్ రోడ్డు పైనే. ఇప్పుడైతే దోసపిండి కొట్టడానికి అయితే ఫస్ట్ అయితే అటుకులు నానబెట్టాను. దోశ పిండిలోకి అటుకులు నానబెడితే టేస్ట్ బాగుంటాయి, క్రిస్పీనెస్ వస్తుంది అనేసి ఇప్పుడైతే ఆడిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి ఆడిచ్చాను. ఇదే అనమాట మా దోసపిండి. ఇప్పుడే దోసపిండి కొట్టడం అయితే అయిపోయింది. ఇంకంతా బాక్స్లో వేసేసి మూత అయితే పెట్టేశాను. ఇలా పెడితే మంచిగా పొంగుతుంది. చలికాలం కదా, మరి పొంగుతుందో లేదో చూడాలి. ఆద్విక కోసం ఎగ్ అయితే బాయిల్ చేశాను, కానీ ఇప్పుడే నాకు వద్దు అంటుంది. ఇంకా సర్లే కాసేపు కొంచెం పెడదామనేసి అయితే అలానే పెట్టాను. ఇది ఎగ్ బాయిలర్. ఇందులో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎగ్ ఉడకడం. ఇక్కడైతే మా ఆద్వికకి ఎగ్జామ్ ఉందని ఇక్కడైతే ప్రిపేర్ అవుతుంది. చూడండి, ఓరల్ ఎగ్జామ్ ఉంది, రైమ్స్ చెప్పాలంట, చదువుతుంది. అందుకోసం like a diamond. Very good. 3 రైమ్స్ అయితే ఇచ్చారు. అవైతే వస్తాయి ఆద్వికకి, కానీ ఒకసారి అయితే ప్రిపేర్ అవుతుందన్నమాట. ఏబిసిడీలు రాస్తావా? అప్పబోది అప్పబోది వర్డ్. ఓకే. వెరీ గుడ్. జానీ జానీ ఎస్ పాప చెప్పు. చెప్పు. ఇక్కడ లేదులే, నేను చెప్పు. Papa in the sun, no Papa, tiny Papa, Obenera, aha. Hey, right? Be right. C. Yeah. D. Cut. ఇప్పుడే ఆద్విక చదివేసుకుందనమాట. ఇంకా బయటకు వెళ్ళి కాసేపు వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే ఆడుకుంటుంది. ఇక్కడ పాండా తెచ్చుకొని ఇద్దరు పోటీల మీద తొక్కుతున్నారు. చూడండి, ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మన వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అలాగే మన వీడియో షేర్ కూడా చేయండి.